నమస్తే అందరికీ జై శ్రీరామ్. చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూ ద్వారా ముందుకు వస్తున్నాను. ఈరోజు మనం ప్రముఖ జ్యోతిష్కుడు డాక్టర్ దయాకర్ గారు మనతో ఉన్నారు. నమస్తే స్వామి. నమస్కారం. జై గురుదేవ్. ధ్యానం అంటే ఏంటి మనం దయాకర్ స్వామి గారి ద్వారా మనం తెలుసుకుందాం. స్వామి నమస్తే. జై గురుదేవ్ అండి. ధ్యానం అంటే ఏమిటి క్లుప్తంగా చెప్పగలరు, తెలియజేయగలరు? జై గురుదేవ్. ధ్యానము అనగా ఆలోచన విధానము, ఆలోచన లేకపోవడమే ధ్యానము. ఉదాహరణకు చంద్రుడు ఆలోచన విధానం, సూర్యుడు ఆత్మ. పగలు సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనపడు. ధ్యానము ఆలోచన లేకపోవడమే ధ్యానము. దీన్ని బట్టి ఆలోచన లేకపోవడమే ధ్యానము. అంటే ఆలోచనలు లేకుండా మనసులో ఏది లేకపోతే దాన్ని ధ్యానం అంటారు, అంతేనంటారా? అవునండి. ఓకే. మరి ప్రాక్టీస్ని బట్టి ఉంటుందండి. అంటే ప్రాక్టీస్ అంటే ఇప్పుడు మనకు పూర్తిగా విషయం ఏంటంటే ధ్యానం అంటే అర్థం ఎటువంటి ఆలోచన లేకుండా ఉండడమే ధ్యాన యోగం అంటారు. అవునండి. ఓకే. జపం అంటే ఏమిటి స్వామి? ఒక పదాన్ని పదే పదే స్మరించడము జపము అనగా, రామ అనే పదాన్ని రామ రామ అని జపం చేయడం వలన దాంట్లో ఉన్న శక్తి ఒక ఫ్రీక్వెన్సీ రావడం వలన, అనగా సైన్స్ ప్రకారము అనునాదము అని సైన్స్ 8th క్లాస్లో ఉంది. అనునాదము అనగా ఒక వస్తువు కంపించినప్పుడు సేమ్ పుణ్యం ఉన్నప్పుడు ఇంకో వస్తువు కంపిస్తుంది. ఆ రామ అనే వ్యక్తిలో మనం జపం చేయడం వలన ఆ ఫ్రీక్వెన్సీ మనకు రావడం వలన ఈక్వల్ కావడం వలన అనునాదము అంటారు. ఇది జపము. ఇప్పుడు జపం అంటే ఏమిటి, ధ్యానం అంటే ఏమిటి అని వివరించారు. అలాగే జపం వల్ల లేదా ధ్యానం వల్ల మనిషికి ఈ కలికాలంలో ఎక్కువ ఏది ఉత్తమ ఫలితాలను ఇస్తుందని చెప్పేసి నా ప్రశ్న. మీరు చెప్పారు ఒక్కొక్క మనిషి సంతర్పాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలో అది తీసుకోవాలన్నారు. బాగుంది. మరి చాలామంది ఏంటంటే కొందరు మా ధ్యానమే గొప్పది, దేవుడు లేడు, దైవ నామస్మరణ ఏమీ లేదు, దేవుళ్ళు అనే వాళ్ళు ఎవరూ లేరు, అంతా మనమే దేవుడు, నేనే దేవుడు, నాలోనే ఉన్నాడు దేవుడు, మనం చైతన్య పరిస్థితి చాలు, వేరే ఏం అవసరం లేదు, దైవ నామస్మరణ అవసరం లేదు, ఏది అవసరం లేదు, ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు ఈ ధ్యానం చేసే వాళ్ళ వాదన. అలాగే దేవుణ్ణి పూజించాలి, దేవుణ్ణి నామస్మరణ చేయాలి, దేవుని నామస్మరణే మార్గం అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఒక వాదన. మరి రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు, ఏది చేస్తే బాగుంటుంది అంటారు? ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, మీరు ధ్యానం చేసేవాళ్ళు దేవుడు లేరు అంటారు. వాళ్ళు ధ్యానంలో ఉన్నవారు చాలామంది భ్రమలో ఉంటారు. వారికి దేవుడు లేరని అవన్నీ అంత భ్రమ. ఫస్ట్ స్టెప్ శరీరం శుద్ధి కావాలి. శరీరం శుద్ధి కావాలంటే ఒక నామజపం చేయడం. హరే రామ హరే కృష్ణ వాళ్ళు జపం చేయడం వల్ల వాళ్ళ శరీరం శుద్ధి అవుతుంది. తర్వాత జపం చేస్తారు, తర్వాత ధ్యానం స్టెప్ బై స్టెప్ ఆ విధంగా వెళ్తే చాలా అనుభూతులు పొందుతారు. వాళ్ళు హరే రామ హరే కృష్ణ వాళ్ళు దేవుడు లేరంటారా? కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడే భగవంతుడు అని అంటారు. అంటే ఎవరి ఆలోచన విధానమే వాళ్ళది. ఇక్కడ విషయం ఏంటంటే అహంకారం లేకపోవడమే దేవుడు. అహంకారము ఎవరికైతే ఉండదో వాళ్ళు ఈ అహంకారం కోసమే మనం సృష్టించుకున్నాము. ఈ అహంకారం లేకపోవడమే, అహంకారం లేకపోతే ఏమవుతుంది? ఆత్మజ్ఞానం జరుగుతుంది. ఇప్పుడు మన లోపల అహంకారం లేకపోతే ఆత్మదర్శనం అంటే సూర్యుడు అనేది మనకు కనపడుతుంది. అప్పుడు కనపడినప్పుడు దేవుడు ఉన్నట్టే కదా. కాబట్టి ఇక్కడ ఎవరి కర్మ సిద్ధాంతం ప్రకారం వాళ్ళు ఉండాలి. ఇప్పుడు పూర్తిగా ధ్యానం చేస్తేనే మనకు మోక్షం వస్తుంది, ధ్యానం చేస్తేనే మనకు యోగం లభిస్తుంది, అలాగే దేవుడు లేడు, ధ్యానమే అన్నిటికీ మార్గం, ధ్యానం చేసేవాళ్ళు పంచభూతాలు మన ఆధీనంలో ఉంటాయని చెప్పేసి ఈ ధ్యానం వాళ్ళ సంబంధించిన వాళ్ళ ఇదనమాట, వాళ్ళ నమ్మకం చెప్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళంతా మూర్ఖులు అంటారా?
కాదండి, వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది తప్పు అని అనుకోవద్దు మనం. వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ ధ్యానంలో ఉన్నప్పుడు విచిత్రమైన అనుభవాలు వస్తున్నాయి, దేవుడు లేరని అని వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి అది ఒక దారి. ఇప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు. అక్కడ ఎయిర్పోర్ట్ ఉంటే ఫ్లైట్లో వేరే విధానం ఎంత మంత్రతంత్ర యంత్ర ద్వారా అది చాలా ఫాస్ట్ జరుగుతుంది. నడుచుకుంటూ కూడా పోవచ్చు. వీళ్ళంతా నడుచుకుంటూ పోయే బ్యాచ్, ఆ తోవలో నడుచుకుంటూ పోవడం. కానీ ఈ సాధన అనేది ఇంపార్టెంట్. ఇక్కడ సాధన చేయాలి అంటే ప్రయత్నం చేయాలి. నువ్వు పోవాలంటే ప్రయత్నం చేయాలి. నడుచుకుంటూ పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు. దాన్ని మన డబ్బును బట్టి, డబ్బు బాగుంటే ఫ్లైట్లో పోవచ్చు. అంటే ఇక్కడ విధానం చేరుకోవడము, టైము అనేది ఇంపార్టెంట్. ఏ టైంలో చేరుకున్నాం అది ఇంపార్టెంట్. తక్కువ టైం శక్తి, మన చేతి శక్తి. ఇక్కడ డబ్బు, వాళ్ళకి డబ్బు ఉందా? డబ్బు ఉన్న వాళ్ళు ఫ్లైట్లో వెళ్ళిపోతారు, లేనివారు ట్రైన్లో వెళ్తారు, ఇంకా లేనివారు నడుచుకుంటూ వెళ్తారు. చాలా టైం పడుతుంది, కానీ వెళ్ళడం గమ్యం అనేది ఒకటే. ఇవన్నీ ఒకటే లాస్ట్. అంటే ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళకు మోక్షం వస్తుందా, లేదా దైవనామస్మరణ చేసేవాళ్ళు, జపం చేసే వాళ్ళకి మోక్షం వస్తుంది? ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు ధ్యానం చేస్తేనే మోక్షం వస్తుంది, వేరే ఏ దాని వల్ల రాదు అని చెప్పేసి వాళ్ళ వాదం. మరి ధ్యానం చేస్తే మోక్షం అనేది వస్తుందా? మొదట మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి. మోక్షం అంటే ఏంటి చెప్పండి. మోక్షం అంటే ఏంటి? దాని తర్వాత మనం ముందు స్టెప్కి వెళ్ళాలి. మోక్షం అంటే జన్మ లేకపోవడమే. తర్వాత మనము ఈ జన్మ ఉందా లేదా మనకి ఎట్లా తెలుసు? ఇప్పుడు ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది, తర్వాత మనకి ఎట్లా తెలుస్తుంది? ఇదంతా ఊహాలోకం అండి, ఊహించుకోవడము. ఇవన్నీ కాదు. ఫస్ట్ ధ్యానం వల్ల మోక్షం లభించదంటారా, లభిస్తుందంటారా? మనం చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది సార్. ఇప్పుడు మనం చేసే ప్రయత్నం బట్టి, దాని విధానం బట్టి ఉంటుంది. మనం నిజమైన సద్గురు ఉంటే వాళ్ళు త్వరలో సిద్ధి పొందుతారు, త్వరలో మోక్షం పొందుతారు. ధ్యానం వల్ల మోక్షం వస్తుందంటారు. దీనివల్ల సద్గురు అన్నది నిజంగమైన సద్గురు. గురువు అనగా ఉంటే, సద్గురు ఉంటే మోక్షం పొందగలుగుతాడు 100%. మరి మీరు చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ధ్యానం వల్ల మోక్షం వచ్చేటికైతే కేవలం ధ్యానమే ఇక్కడ ప్రధానం అవుతుంది, కానీ మరి నామస్మరణ, దైవం ఇవన్నీ కూడా అవసరం లేదు కదండి? కాదండి. ఇప్పుడు మనము ఫస్ట్ పిల్లోడు పుడతాడు. పుట్టినప్పుడు వాళ్ళకి కొంత చిన్న చిన్న చాక్లెట్ కావాలి, వాడి మీద మోజు ఉంటుంది. తర్వాత వస్తువుల మీద, తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి. అంటే వాళ్ళు పెరిగే కొద్దీ ఆలోచనల విధానం మారుతూ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ మనం ఈ ధ్యానం రావాలంటే శరీరం శుద్ధి చేసుకోవాలి, నామస్మరణ ఫస్ట్ చేసుకోవాలి. సద్గురువు ఉంటే ఒక మంత్ర ఉపదేశం ఇచ్చినప్పుడు ఆ మంత్రాన్ని స్మరించడం వలన, ఆ మంత్రం స్మరించడం వలన వీళ్ళ ఆలోచన విధానం ఏకాలోచన నుండి ధ్యానంలో వెళ్ళిపోతారు, ముక్తి పొందుతారు. అది కర్మ సిద్ధాంతం. ఆయన చేసిన కర్మలన్నీ నశిస్తాయి. నశించినప్పుడే నీ ముక్తి ఉంటుంది, ఆలోచన విధానం ఉండదు. అంటే దైవనామస్మరణ వల్ల, నామజపం వల్ల, దైవనామజపం వల్ల యోగం అనేది వస్తుందంటారు. యోగం వల్ల మోక్షం వస్తుంది అంటున్నారు, అంతే కదా? మోక్షం అంటే అది సద్గురువు ఉంటే కంపల్సరీ. ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు. రమణ మహర్షి ప్రపంచంలో ఏ తల్లికి ఎవరు మోక్షం ఇవ్వలేదు. రమణ మహర్షి తన తల్లికి మోక్షం ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడు అది మీకు అందరికి తెలుసు. ఇట్లా అది సాధ్యం అంటారా? ఒక మనిషి వాళ్ళ తల్లిగారికి మోక్షం ఇవ్వడం అనేది సాధ్యం అంటారా? 100% సద్గురువు ఉంటే. రమణ మహర్షి గురువు ఎవరు అని చాలామంది అడిగారు. నా గురువు నా ఆత్మనే అన్నాడు. అంటే శివుడే అతని గురువు, అతని ఆత్మనే గురువు అని ఆత్మనే అన్వేషించారు. చాలామంది మౌనంగా ఉన్నారు. మౌనం అంటే ఎవరికి తెలియదు. మౌనం అంటే ఆత్మ అన్వేషించడమే మౌనం. ఆత్మ నేనెవరిని, ఈ ఆత్మ ఎవరు, నేనెవరు, అదే మౌనము. ఆలోచన లేకపోవడమే మౌనము.
ఇప్పుడు మీకు 2 ఆప్షన్లు ఇస్తే అంటే ధ్యానమా లేకపోతే దైవనామస్మరణ అని 2 ఎంచుకోమంటే మీరు ఏది ఎంచుకుంటారు? ఇప్పుడు నాకు సద్గురు ఉన్నాడు కాబట్టి నేను నా గురు ద్వారా నేను ధ్యానము జపము పెంచుకుంటాను. అలా కాదండి, దైవమా ధ్యానమా? ధ్యానం అంటే మీరేమన్నారు ఇందాక, మనకి ఏ ఆలోచనలు రాకపోవడమే ధ్యానం అన్నారు. దైవం అంటే ఒక రూపాన్నో ఒక మంత్రాన్నో ఒక ఆకారాన్నో లేకపోతే దానికి సంబంధించిన శక్తిని మనం పదే పదే స్మరించడం అనేది జపం వస్తుంది. మీరు మరి ధ్యానాన్ని అంటే ఏది లేకపోవడం అనేది ధ్యానం అన్నారు మీరే. రెండిట్లో మీరు దేన్ని ఎంచుకుంటారు? ఇప్పుడు మోక్షం రావాలన్నా లేకపోతే ఒక మంచి ఉత్తమ ఫలితాలు రావాలన్నా, వాళ్ళు ఏదైనా కోరుకుని జరగాలన్నా, లేకపోతే మనిషికి ప్రశాంతం దొరకాలన్నా, ఆర్థిక సమస్యలు తీరాలన్నా, వాళ్ళు ఏదైనా కూడా పోనీ ఇప్పుడు వీటికి అన్నిటికన్నా రెండిట్లో ఏది బెస్ట్ అంటారు? నా విధానంలో నాకు సద్గురు ఉన్నారు కాబట్టి ఆ గురువుని స్మరించడం, గురు సేవ చేయడము, దీని ద్వారా మోక్షం పొందే విధానం నాకు ఇష్టమైన మార్గం. జపం నా దైవనామస్మరణ చేసుకోమని మీరు సూచిస్తున్నారు. అంటే మీరు భావన చెప్తాను. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ధ్యానంలో అయినా కూడా జపంలో అయినా కూడా ఒక గురువు అనేది అవసరం అంటారా? 100% రెండింటిలో అవసరం అంటారా? అవసరం. ఓకే, నమస్కారం. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మరొకసారి మరిన్ని విషయాలతో మనం ప్రేక్షకుల ముందుకు వద్దాం. జై గురుదేవ్.